హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే వాకింగ్ వెళ్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తూ నాతో వాక్ చేస్తూ నేను ఈ వీడియోలో షేర్ చేసే ఇన్ఫో అయితే వింటూ మీ పనులైతే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. నేను మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు రోడ్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కదా, సో డైలీ క్లీన్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే చేస్తున్నారనమాట. వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా. చాలా నీట్గా అయితే పెడతారనమాట. ఎలాంటి చెత్త ఎలాంటి అదైతే రోడ్ మీద ఉన్నా కూడా, సో ఎలాంటిది ఉన్నా కూడా విసుక్కోకుండా వాళ్ళైతే బాగా నీట్గా చేస్తారు. సో ఇక్కడైతే నేను దగ్గరలో ఉన్న పార్క్ అయితే వాకింగ్ కోసం వచ్చానమాట ఎర్లీ మార్నింగ్. చాలా నీట్గా ఉంది ఇక్కడ అయితే అంతా కూడా. ఈ పార్క్ వచ్చేసి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న వెస్ట్ మారేడుపల్లి దగ్గరలో అయితే ఉంది అనమాట. సో ఇది ఒక మంచి పార్క్ అయితే చెప్పారనమాట. చాలా బాగుంది. నేనైతే లోపలంతా చూశాను అనమాట. సో ఈరోజు అయితే నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ పార్క్ అంతా కూడా. సో ఇది నెహ్రూ నగర్ పార్క్ అంటారు. సో ఇందులో మార్నింగ్ టైమింగ్లో ఈవినింగ్ టైంలో అయితే ఓపెన్ ఉంటుందంట 2 టైమ్స్లో. రిమైనింగ్ టైమింగ్స్ అయితే క్లోజ్ చేసి ఉంటుందని చెప్తున్నారు పార్క్ అయితే. ఇక్కడైతే చాలామంది వాకర్స్ అయితే మంచిగా వచ్చి హ్యాపీగా అయితే వాకింగ్ అయితే చేసుకున్నారు. వాకింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ హెల్దీ బ్రేక్ఫాస్ట్, జ్యూసెస్ ఇంకా అన్నీ అయితే బయట పెట్టారనమాట. చాలా బాగుంది పార్క్ అయితే. చూడండి, ఈ చెట్లు అయితే అసలు ఎప్పుడు నాటారో తెలియదు, కానీ చాలా పెద్ద పెద్దగా ఫారెస్ట్లో ఉన్నట్టే ఉన్నాయన్నమాట. సో మీరు ముందు చూస్తే ఒక్కో చోట అయితే అసలు కంప్లీట్గా స్కై అనేది కనిపించకుండా అంత బాగున్నాయి చెట్లన్నీ కూడా. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు అయితే వచ్చి వాకింగ్ చేస్తున్నారండి. వాళ్ళని చూస్తేనైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంటే ఆ ఏజ్లో కూడా అంత హెల్త్‌ని చాలా బాగా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా వాకింగ్ చేసుకోవడం కానీ, అక్కడ వాళ్ళు ప్రాణాయామం చేస్తున్నారు. డిఫరెంట్ ఎక్సర్సైజెస్, ఇంకా గ్రీన్ జిమ్ లాంటి అంటే ఎక్విప్మెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి న్యాచురల్‌గా ఎక్సర్సైజ్ చేసేవి. అవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా బాగున్నారు. ఫ్రెండ్స్‌తో కొంతమంది వస్తున్నారు, లేదంటే సింగిల్‌గా వచ్చి అలా వాళ్ళ వాకింగ్ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారనమాట. చాలా బాగుంది పార్క్ అయితే. ఎవరి హెల్త్‌కి వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి, సో మన హెల్త్‌ని మనమైతే కాపాడుకోవాలన్నమాట. సో దానికోసం మనము ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్ అయితే ఏదైనా చేసుకోవాలన్నమాట. మనం ఎంత బిజీగా ఉన్నా సో మన డే రొటీన్స్‌లో ఇదైతే పార్ట్ అవ్వాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. హెల్త్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ. హెల్త్‌ని మనం తెలుగులో ఆరోగ్యం అంటారు. అవును, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక తెలుగు సామెత కూడా ఉంది. అంటే ఆరోగ్యం ఉన్నవాడే నిజమైన అదృష్టవంతుడు. ఎంత ధనం, పదవి ఇంకా ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే వాటిని కంప్లీట్గా కూడా మనము ఆస్వాదించలేమన్నమాట. అందుకే ఆరోగ్యాన్ని అన్ని సంపదల కంటే కూడా గొప్పగా భావిస్తారు. హెల్త్ కోసం వాకింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఎక్సర్సైజ్. వాకింగ్ అందరూ అన్ని వేళలు చేసుకునే ఒక మంచి వ్యాయామం అయితే చెప్పవచ్చు. సో డైలీ దీన్ని 30-45 మినిట్స్ స్పీడ్ వాకింగ్ చేయడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అంటే మార్నింగ్ కానీ, ఈవినింగ్ టైం కానీ మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చేస్తే అయితే బాగుంటుందన్నమాట. సో ఇలా నార్మల్గా వాకింగ్ చేయడం కన్నా ఇలాంటి గ్రీనరీ పార్క్స్లో కానీ, అంటే వ్యవసాయ బావుల దగ్గర కానీ, అంటే మనకు చెట్లయితే ఎక్కువ ఎక్కడుంటాయో అక్కడ చేస్తే చాలా బాగుంటుంది. నార్మల్ రోడ్ పైన చేసే వాకింగ్ కన్నా ఇలా పచ్చని చెట్ల మధ్య ప్రకృతికి దగ్గర వాతావరణంలో చేయడం వల్ల మనం ఆక్సిజన్ అనేది మంచిగా పీల్చుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం నార్మల్గా రోడ్ పైన చేసే వాకింగ్కి, ఇలా పచ్చని చెట్ల మధ్య చేసే వాకింగ్ అయితే చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుందనమాట. ఈ పార్క్లో ఎక్కడ చూసినా ఇలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగుంది పార్క్ అయితే. పిల్లవాళ్ళు చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు. చాలామంది అంటే గ్రూప్స్గా వచ్చి కూడా చేసుకుంటున్నారు అనమాట. ఒక కాంపిటీషన్ లాగా చాలా ఫన్నీగా అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు. ఇక్కడైతే ప్లాంట్స్ చాలా డిఫరెంట్గా పెట్టారు. ప్లాంట్ చేయడానికి అవి తొట్టెలు ఉంటాయి కదా, అవి అయితే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల అయితే ఎలిఫెంట్స్ లాగా, ఇంకా ఇలా బాల్స్ టైప్లో కొన్ని, ఇంకా టెడ్డీ బేర్స్ టైప్ కొన్ని, అలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. చాలా బాగుంది పార్క్ అయితే. వాకింగ్ చేయడం వలన అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే మెయిన్ హార్ట్ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుందంట. ఇంకా బ్లడ్ ప్రెషర్ అలాంటివి తగ్గుతాయి. బ్లడ్లో ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్ చేయడంలో వాకింగ్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఇంకా వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అలానే బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. పీస్ఫుల్గా అవుతాము తెలియకుండానే. ఇంకా స్లీప్ ప్యాటర్న్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాకింగ్ చేసేటప్పుడు మనకు కంఫర్ట్‌గా, అలానే పెయిన్ రాకుండా ఉండే చెప్పులు గానీ, షూస్ గానీ మనం చూస్ చేసుకోవాలి. లేదంటే కాళ్ళలో మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుందనమాట. కొందరికైతే ఫ్లాట్ హీల్ ఉంటుంది గదా, అంటే కింద కంప్లీట్‌గా వాళ్ళకి టచ్ అవుతుందనమాట.
అలా టచ్ అయ్యే వాళ్ళకేంటంటే నీ పెయిన్స్ కానీ, ఆ కింద హీల్ పెయిన్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, వారికే కాదు ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటుంది. మనకి కంఫర్ట్‌గా ఎప్పుడైతే వాక్ చేస్తామో, అప్పుడు ఇంకా బాగా ఇంప్రూవ్‌మెంట్ కానీ మనమైతే హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందుతాం కాబట్టి, మనం వాకింగ్ చేసేటప్పుడు ఏసుకునే చెప్పులు గానీ, షూస్ గానీ మంచిగా కంఫర్ట్ ఉన్నవి వేసుకుంటే చాలా బావుంటుంది. వాకింగ్ చేసేటప్పుడు ఒకేలా వాక్ చేయకుండా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి తర్వాత కొంచెం కొంచెం స్పీడ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల కూడా మంచిగా ఉంటుందన్నమాట వాకింగ్ బెనిఫిట్స్ అనేవి. వాకింగ్‌కి ముందు తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే తీసుకుంటే చాలా మంచిదంట. చెట్ల మధ్యలో లేదా పచ్చని ప్రకృతి వాతావరణంలో నడవడం వల్ల శారీరకంగా, మానసిక ఆరోగ్యానికైతే చాలా యూజ్ అవుతుంది. చెట్ల నీడలో నడక శరీరానికి శక్తిని, అలానే మన మనసుకు కూడా చాలా చాలా ప్రశాంతత అయితే ఇస్తుందనమాట. సో, ఎప్పుడు వాకింగ్ చేసినా కూడా నార్మల్ రోడ్ మీద కాకుండా ఇలా పచ్చని చెట్ల మధ్య అంటే మీ నియర్ బై ఉన్న చెట్ల దగ్గర ఏదైనా పార్కులు ఉన్నాయనుకోండి, అలాంటి చోట చేస్తే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, మ్యాక్సిమం వాకింగ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఏ టైంలో కుదిరితే ఆ టైంలో. ఇంకా మనము ఇలా ఫార్వర్డ్ వాకింగే కాకుండా బ్యాక్ వాకింగ్ కూడా చేయొచ్చనమాట. సో, దానివల్ల కూడా డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ పార్క్‌లో నాకైతే చాలా చాలా నచ్చిన ప్లేస్ అయితే ఇదండి. ఇక్కడ చూసారా గ్రీన్ ప్లాంట్స్ మధ్యన 2 హంసలైతే కూర్చున్నట్టుగా ఉన్నాయి. సో, యాక్చువల్‌గా అవేంటంటే అవి పూల కుండలు అంటాం కదా! సో, మనం డిఫరెంట్ డిజైన్స్‌లో ఉన్నాయి దీంట్లో అని చెప్పాం కదా! సో, ఇక్కడైతే హంసల మధ్యలో అంటే అది తొట్టిలా యూజ్ చేశారనమాట. అక్కడైతే బ్యాక్ సైడ్ చెట్టు అయితే ఉందనమాట. చిన్న ప్లాంట్ అయితే చేసి పెట్టారనమాట. సో, అది బాగుంది. ఇంకా కంప్లీట్ అంటే 2 ఉన్నాయి. సో, ఆ ప్లేస్ అయితే చాలా బాగుందనమాట. కంప్లీట్ డార్క్ గ్రీన్ మధ్యలో వైట్‌గా అవి చాలా బాగున్నాయనమాట. సో, ఈ సరౌండింగ్ కూడా చాలా నచ్చింది నాకు. ఆ పార్క్‌లో అయితే ఆ ప్లేస్ చాలా బాగుందనమాట. ముంగట కూడా కూర్చోడానికి బాగుంది. ప్లస్ అక్కడ వచ్చేసి పెద్ద రావి చెట్టు అయితే ఉంది. పార్క్ అయితే అంతా బాగుంది. ఇక్కడైతే చాలా బాగుందనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి మన సూర్య గారు అయితే అప్పుడప్పుడే వస్తున్నారనమాట. వాకింగ్‌కి వచ్చినప్పుడు. సో, ఈ పార్క్‌లో ఉన్న అన్ని చెట్లు అయితే చాలా బాగున్నాయి. చాలా పెద్దవిగా అయితే ఉన్నాయి.